బ్యాక్ టు ఛానల్ స్వీటీ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే పెళ్లి అయినాక ప్రేమలో పడితే పార్ట్ 2. ఇంకా నిన్న వీడియోకి చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇదే వీడియో కంటిన్యూ చేయండి పెంటక్క, కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇలానే మంచి మంచి కంటెంట్ ట్రై చేయండి, మీకు చాలా సపోర్ట్ మా నుంచి పక్కా వస్తుంది అని కామెంట్లు చేశారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంకా మన సబ్స్క్రైబర్ లో ఒకటి బర్త్డే ఉంది అని చెప్పినాం కదా, హ్యాపీ బర్త్డే కన్నయ్య అంటే వాళ్ళ అమ్మ ప్రేమతో కన్నయ్య అని పిలుస్తుందంట. కానీ ఆ బాబు పేరు రిషి అంట. హ్యాపీ బర్త్డే రిషి బాబు, పుట్టినరోజు శుభాకాంక్షలు రిషి నాన్న. ఎల్లకాలం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము. ఆ దేవుని ఆశీస్సులు, అందరి ఆశీస్సులు కూడా మీపై ఉండాలని కూడా కోరుకుంటున్నాము. మా స్వీట్ భాష టీం అందరి తరపు నుంచి, మన సబ్స్క్రైబర్లు అందరి తరపు నుంచి కూడా నీకు విషెస్ చెందాలని కోరుకుంటున్నాము. మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా రోజు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్ ని విజిట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్ ని. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మన ఇంటికి చుట్టాలు వస్తే, కొత్త కొత్త చుట్టాలు వస్తే, చుట్టాల పరిచయం అయితే ఎట్లా అనిపిస్తుంది, మా కూడా అట్లనే అనిపిస్తుంది. అంటే కొత్త కొత్తలు ఎవరో తెలియని వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. రోజు కొత్త కొత్త మంది మన ఛానల్ ని విజిట్ చేస్తున్నారు అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా స్వీట్ భాష టీం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండదు, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండరు, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తాము. ఏమైంది పెంటక్క బాధ ముఖం వేసుకొని ఇలా పడ్డది అని అనుకుంటారా? ఏదో అంటే చిన్న బాధ, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వీడియోలు తీసుకొస్తున్నారు అని కొంతమంది అనుకుంటుండొచ్చు. కానీ ఏదో తప్పని పరిస్థితి, నాకేదో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇక మీ నుంచి దానికి ఆన్సర్ ఏదైనా ఉంది అని తెలుసుకోవడానికి ఇక చిన్న మాట ఎత్తున వినండి. మాకు చిన్న బేబీ ఉంది, 10 months పాప. ఆ పాపకి సర్ది అస్సలు తక్కువ అవుతలేదు. అంటే ముక్కుకుంటే ఏం కాడతలేదు, కానీ లోపల చెస్ట్ దగ్గర గుర్ర గుర్ర అంటుంది. అది ఎందుకోసమో అస్సలు అర్థమైతలేదు. హాస్పిటల్ తీసుకుపోతే ఆ నెబులైజర్ పెట్టండి, ఆక్సిజన్ పెట్టండి అని పెట్టిస్తున్నారు. ఒక్కసారి పెట్టినందుకు 100-150 తీసుకుంటున్నారు. అట్లా 3-4 times ఒక వీక్ మొత్తం వెళ్ళినాం, అయినా కూడా తగ్గలేదు. ఇంకా ఇంట్లో రెమెడీస్ స్టార్ట్ చేద్దాము అని విక్స్ పెట్టడం కానీ, ఇంకా ఏదో డాక్టర్ ట్యూబ్ ఇచ్చింది, ఆ ట్యూబ్ పెట్టడం కానీ, ఆ చెస్ట్ పైన ఇంకా అరకు జింద తెలుసుమంటారు కదా, అది పాలల్లో కొంచెం 2-3 drops వేసి పోయడం కానీ, అలాంటివి ఎన్నో చేసిన. తులసాకు నీళ్ళు, సాదాపాకు తెలుసా, సాదాపాకు రసం పాలల్లో పిండి పొయ్యాలి అంటే అది పోసినా, కానీ అస్సలు తక్కువ అయితే లేదు. మీకు తెలిసిన ఏమైనా హోమ్ రెమెడీ ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరిని అడిగినా కూడా నో రెస్పాన్స్. అంటే అది ఇది పొయ్యండి అని అంటున్నారు, ఏది పోసినా కూడా తగ్గట్లేదు. అంటే ఏమైనా బయట నుంచి ఏమైనా చేయాలా, లేకపోతే స్నానం చేసినప్పుడు జలుబుడు తీయక అట్లా అంటుంది అని కొంతమంది అంటున్నారు. ఏదో మీకు తెలిసినంత వరకు ప్లీజ్ కింద కామెంట్ చేయండి. ఇక పోనీ పెంటక్క అని మనసున్న బాధ అయితే మనలో చెప్పినా కదా, దానికి సొల్యూషన్ పక్కా చెప్తారు మీకు, ఏం బాధపడకు. ఇంకా ప్రతి ఒక్కరికి అందరికి పిల్లలు ఉంటారు, ఇంకా వాళ్ళకి ఏదైనా తెలిసింది ఉంటే ఇట్లా ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ ఏదైనా ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేస్తారు. నేను ఏం బాధపడకు, మనలో ఉన్నాక ఏం బాధ పెంటక్క, ఏం కాదులే. సరే అండి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కానీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేస్తే ఏమైతే మన ఛానల్ ఇంకా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. సరే వీడియో చూద్దాం పదండి. ఏం చేస్తున్నావు నువ్వు? ఇంట్లోకని బయటికి వెళ్ళవు, ఆడపిల్లల లెక్క ఇంట్లోనే ఉంటావు. ఏదైనా పని పోతే కదా నీకు సిగ్గు శరం ఏమట్టుకన లేదా, ఏమనిపిస్తలేదా నీకు ఆడదానికి ఇంట్లో వండుకుంటే? ఏమే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకో బిడ్డ. నాలుగే కోసేస్తా చెప్తున్నా. ఏందే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు, ఆడదాని లెక్క, బోర్డు సోదం లెక్క అని ఏమేమో మాటలు అంటున్నావు. ఓయమ్మో, కాదు నీకు ఏం బాధ అవుతుంది నేను ఉంటే? ఏంటి అనిపించేది నీకు, సిగ్గు అనిపిస్తలేదా? ఇంకెన్ని రోజులు వండుకోవాలి ఇంట్లో? పెళ్ళి ఇన్నేళ్ళు అవుతుంది, మరి ఒక్క రూపాయి ఇంకా చేయకపోతే నాకు పిల్లలు లేరా, చెల్లెలు లేరా, ఇక నా పిల్లానికి అదో ఇదో ఖర్చులు ఉంటాయి. మరి ఎట్లా ఏం కథనే, ఏం పని చేయకుండా నిమ్మలంగా తిని ఇంట్లో వండుకుంటే ఎట్లా వెళ్తుంది నా సంసారము అని ఇంత అతని పితరు లేకుండా ఎట్లా బతుకుతున్నావో నాకు అర్థమైతలేదు. సరే నాయన, నువ్వు వెళ్తాటు లేవు, ఇంట్లోకైనా బయటికి వెళ్తాటు లేవు, ఏమైనా టీవీ ముందట కూర్చుంటావు, దోస్తు వాళ్ళు వస్తే అక్కడ ఇక్కడ తిరిగి వస్తావు, తింటావు, పంటావు. నీకు ఏం పికర్ ఉంది చెప్పు? బతుకు మీద గింత చింత లేదు. మీ అమ్మ తెచ్చి పెడుతుంది కదా, పుణ్యానికి వచ్చిన తిండి తింటున్నావు. ఇక నాకు అదే గిత్త తీస్తున్నావు, నేను ఎట్టి సాగిరి చేస్తున్నాని నాకు గిత్త తీసుకుని నేను గిత్త తిని బతుకుతున్నా. రేపు మరి పిల్లలు అవుతారు, మనకు అదో ఇదో ఖర్చులు ఉంటాయి. రూపాయి ఇంకా తీసుకోవద్దా చెప్పు? గింతనన్న పికర్ ఉందా నీకు? ఏమైనా పిల్లలైన సంధి ఇంట్లోకి బయటికి వెళ్తలేవు, మరి ఏమైనా రోగం ఉందా నీకు, ఏమైనా అవుతుందా? పనికోమంటే మచ్చం పోతలేవు, ఎవరు మాట ఇంటలేవు. ఏందన్నట్టు చెప్పు నీ కథ. ఏమైనా రోగం ఉందా, ఏం కథ అని మాట్లాడుతున్నావు? బాగా బలిసిందా అనే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. జరుండు బిడ్డ, మా అమ్మ రాని, మా అమ్మకి చెప్పి నీ పెళ్లి మెత్తగా చేపిస్తా జరుండు, ఏం అంటలేనని ఒకటే పని రుయా రుయా రుతున్నవేమే. చెప్పు, మీ అమ్మకు భయమా నీకు భయమా? ఎవరికి భయపడేది లేదుగా. నేను పని పోతా, నువ్వా ఆడదాని లెక్క తినా పండ మరిగినవు.
ఆ బయటికి పోయి కష్టం శాతం అయితలేదు నీకు. ఇక నేనే పోదామని ఫిక్స్ అయిన ఇన్ని రోజుల సంది ఇక చేస్తాడేమో ఇక పోతాడేమో ఇక సంసారం మాది మంచిదైతదేమో అని ఆలోచించుకుంటే ఎదురు చూసా గాని ఇక ఇప్పటి సంది ఇనేది లేదు తగ్గేది లేదు ఇక పోతా. నేను డ్యూటీ చూసుకున్నా ఇంకా రమేష్ పనికాడ అది ఏమో కంపెనీ అంట కదా సీసల కంపెనీలా పని పోతున్నా ఇక ఎవరేమన్నా నేను వినేది లేదు పోతుంది ఇక నా ఇయ్యం. నువ్వు తిని ఇంట్లో వండుకొని నిమ్మలంగా వండుకొని అమ్మ నువ్వు నీ నాయన అందరు ముచ్చట పెట్టుకుంటా తినురి తాగురి పండుకోరి. నేను రోజు పొద్దుగల పోయి పొద్దుకంగొచ్చి అన్నో ఇన్నో నీ చేతిలో పెడతా తీ నెల నాడు. ఏంది పనికి పోదాం అనుకుంటున్నావా? ఎవరెంబటి పోదాం అనుకుంటున్నావు? ఆ ఎక్కడన్నా పోదాం అనుకుంటున్నావా ఏంది? ఓ నా ముఖానికి ఇంకో నెమ్మటి పోయేంత ఉన్నది. నీతో ఉండుతందుకే ఆగమాగం అవుతుంది నా కథ గాని ఇంకో నెమ్మటి పోతే బాగానే ఉంటది గాని ఇక నీతో ఉంటే నా కథ కాదు. ఇక విడాకులు ఇప్పించుకున్నంత సీన్ లేదు. మా అమ్మగారు తెలిస్తే ఏమనుకుంటారు? ఏమైందిరా అని ఇజ్జత్ పోతుంది. అందుకే ఎవరికి చెప్పుకోకుండా మూసుకొని ఉంటున్నా నీతో సంసారం చేస్తున్నా 2 ఏళ్ల సంది. నువ్వు ఏం పని చేస్తలేవు పాట చేస్తలేవు ఎవరైనా అడిగితే సిగ్గైతుంది నాకు. ఏం చెప్పుకోవాలి చెప్పు? తింటుండి ఇంట్లో వంటుండని చెప్పుకోవాలా లేకపోతే నెలకు 20-25 వేల జీతం తెస్తాడని చెప్పాలా? ఎట్లా చెప్పుకునేటట్లేదు. నేనన్నా అదో ఇదో కష్టం చేసుకొని వస్తాను నా పైసలతో నేను నచ్చింది తెచ్చుకుంటా నచ్చింది తింటా నచ్చినట్టు ఉంటా. ప్రతి దానికి మీ అమ్మకు చేద్దాపాలంటే నా వల్ల అయితే లేదు నాయన నేను పోతా. ఇంట్లో పీనుగల్లా కొట్టనే కొట్టనే నన్ను చంపనే. ఏమొచ్చి పాడైంది అట్లా మొత్తుకుంటుర్రు? ఏమైతుందమ్మా నీ కొడుకు కొట్టి చంపుతుండు నన్ను. చంపినా దిక్కులేడు ఎవడు దిక్కులేడు నాకు దిక్కులేని బతుకు అయిపోయింది. అరే సీనుగా ఏమైందిరా ఎందుకు కొట్టావు నీ పెళ్ళాన్ని ఏమన్నది? ఓ అమ్మా నేనేం పనికి పోతలేదంట ఆడదాని లెక్క తింటున్నానంట పంటున్నానంట ఇక నేనన్న పనికి పోతా అని ఇక రమేష్ గారు చేస్తాడు చూడే సీసల కంపెనీలా ఇక అందులో పని దొరికించుకుందంట పోతా అంటే పోతా ఇప్పుడు అని అంటుంది. ఇక వద్దే అని అంటే వింటలేదు. ఇక అందుకే ఏదో మొత్తుకుంటుంది కయ్యా కయ్యా మొత్తుకుంటున్నవేంది అని ఒక దెబ్బ వేసిన గాదానికి ఓ అమ్మ కయ్య కయ్య మొత్తుకొని ఏడుస్తుంది. ఏం పని పోతావే? అమ్మో ఇక ఎవరు నన్ను ఉంచుకుందాం అనుకుంటున్నావా ఏం కథ? నిన్న సంది ఫోన్ మాట్లాడుతున్నావు బయట నిలబడి ఎవరితో మాట్లాడుతున్నావో ఏం కథనో ఇక నిన్ను ఎవరు అడగలేక ఎవరిని ఫోన్ కుంచుకొని చూడలేక ఇక నా కొడుకు పోనీ పోనీ నా పెళ్ళం మంచిది అని నిమ్మలంగా చూసుకుంటుంటే ఇక ఇట్లా ఆలోచిస్తున్నావు నువ్వు. ఆడు పని చేస్తాడు చేయడు నీకేమైనా తక్కువ చేస్తుందా? అన్నిందలా తిండి తెచ్చి పెడుతుంది కదా నిమ్మలంగా బర్రె వాళ్ళు తింటున్నావు పంతున్నావు ఇంకేమైనా తక్కువ అవుతుందా నీకు? ఇంకేం ఖర్చులు ఉన్నాయని పనికి పోతా అని అంటున్నావంట ఏంది నీ సంగతి? ఇంకేం ఖర్చులు ఉన్నాయి అంటున్నావు? ఆడదానికే కదా నువ్వు ఇట్లా నీకు తెలియదా? ఆడదానికి ఏమి ఖర్చులు ఉంటాయి ఏం కథ ఉంటది నీకు తెలియదా? ఏమైనా ప్రతి దానికి ఇక మా అమ్మకి చేదాపు అంటే ప్రతి దానికి నిన్ను ఏమని అడగాలి? నా మొగడు లేడా నాకు పెడతాందుకు? నేను పుణ్యానికి వచ్చినానా? అన్నిందాల పెట్టించుకొని కట్నం పైసలు ఇచ్చే కదా నేను వచ్చింది. నన్ను ఊకనే తీసుకొచ్చుకురా మీరు. అన్నిందాల పెడితే ఇంత ఒక తులం మధ్య తులం బంగారం లేదు నా పై మీద. నీ పై మీద చూడు బంగారి గాజులాయే బంగారి మెట్టెలాయే బంగారి పుస్తలు తాడాయే అన్నిందాల నీకున్నాయి. నాకేమో ఇంత పోగు లేకుండా అంత అమ్మక తిన్నాడు నీ కొడుకు. మరి నేను ఏం చేదును? ఇంతకని బయటికి వెళ్ళడాయే అదో ఇదో కష్టం శాత కాదాయే ఎక్కడ ఓడాయే. మరి ఎన్ని దినాలు ఇట్లనే ఉత్తగా ఊలాం తిరుగుతాడు ఊలాం పంతాడు చెప్పు నాకేమనిపించదా? అన్నిందాల అందరు అమ్మలక్కలు పెట్టుకొని బంగారం తీసేసుకొని తిరుగుతుంటే నేనేమో ఏం గతి లేని దాని లెక్కనేమో ఇక దావత్ల పొంటి ఆడికి ఈడికి పోవాలనా? అందరు తూ తూ అంటురు. అయ్యో వీళ్ళ అమ్మగారు అన్నిందాల పెడితే మొగడు అమ్ముకోండు అని తూ తూ అంటుంటే నేను ఏదో అది సాకి చెప్పుకొని నా మొగని నీ ఇద్దరు కాపాడుతుంటే ఇక మీరేమో గిట్ట చేస్తున్నారు. మరి నీ కొడుకు చెప్పవు పనికోవేమిరా అని చెప్పకుండా నన్ను వద్దు వద్దానంటారు నువ్వు నీ కొడుకు. ఓయమ్మో మంచిది మంచిది అనుకుంటే మంచాల కిందకే జరుగుతుంది రో. ఇన్ని దినాల సంది అమ్మో నోరిప్పదమ్మ నా కోడలు మంచిది మంచిది అని అనుకున్నా. ఇక ఇప్పుడు నువ్వు ఇట్లా బాజార్ పాలు అవుతున్నావు. ఇక ఊర్లందరి ఇండ్లలో పోయి ఇక ఇదో ముచ్చట పెట్టుకొని ఇక అందరు ముచ్చట్లు అడుచుకొని వస్తున్నావు. ఇక వాళ్ళు నేర్పినారు నీకు? అమ్మో ఇక నోరు ఎక్కలేస్తుంది. ఇక ఆమె ఈమె ఇదాను అదాను మీ అత్తను నీ మొగని ఇట్లాను అట్లాను అని చెప్పినట్టున్నాయి యువతో చెప్పినట్టుంది. అందుకే నువ్వు ఇట్లా రేగుతున్నావు. లేకపోతే నీకెక్కడిది ఇంత గొంతు? ఎవరెందుకు చెప్తారు? ఎవరు చెప్తే నేర్చుకున్నంత ఉందా? ఎవరేంటి చెప్పేది నాకు తెలియదా? నేను చిన్నపిల్లని అయ్యింది. అదేది చెప్పిన మాటలు పట్టించుకొని నువ్వు రేగుతున్నావు అని అంటున్నావు. ఇన్నేళ్ళ సన్ని చూసి చూసి ఇక నాకు మండుతుంది లోపలికి ఏం వస్తుంది. మరి ఎవరు చెప్పుకొని నా బాధ చెప్పు? నా అమ్మగారేమో ఇక అమ్మో మంచిగా ఉండదమ్మా నా బిడ్డ ఉన్నొక బిడ్డ కానీ అందిందాల పెట్టిస్తే మీరేమో గిట్ట చూస్తున్నారు నన్ను. నీ కొడుకు రోజు పనికి పోయి నెల జీతం తెచ్చి ఇంకా పిల్లానికి ఏం కావాలి ఏం కథ ఇంట్లో సంసారం ఎట్లా తీయాలి పిల్లలు అయితే లేరని గింత చింతుందా నీకుందా నీ కొడుకుకుందా? ఎన్నడన్నా దావకన చూపిస్తా పరి
ఇలా తీసుకుంటా. నీకేమైతుంది? నేను పోతా, జరుగు. ఓయమ్మో, పిల్లల మీద ఇప్పుడు వస్తున్నది చింత. ఏమేం తిన్నావో బర్రెలు పెళ్లి కాక ముందుకు, ఇక ఏమేమి సుధరాంచుకున్నాయో, ఏమేమి రోగం వచ్చిందో నీకు, అందుకే పిల్లలు అయితే లేదు తప్పున. నీ కొరకు మేము దావకాల చుట్టూ తిప్పాలనా? నువ్వు తిండి మంచిగా తింటే సరిపోని తింటావు ఎప్పుడైనా. ఎదురా అణిగి మణిగి నోరు అదుపులో పెట్టుకొని తింటే ఏమైతుంది? ఏది నోటికి వస్తుంది, ఏ దగ్గరకు వస్తుంది, వేస్తూనే ఉంటావు కడుపులా. ఇక పానం మంచిగా ఉంటుంది నీకు. సరే సరే పో బిడ్డ, ఎన్ని రోజులు పోతావో, ఎన్ని పైసలు పెట్టుకొని చూపించుకుంటావో దావకనకు. సరే సరే మేము ఇట్లా చూస్తాం, పో. కోదండం తల్లి, నీ నోటి కోదండము, నీ కొడుకు కోదండము. జరుగురి జరుగురి, ఇక మీ దగ్గర ఉంటే నాది కాని పని. రోజుకు ఆలోచించి ఆలోచించి ఉత్త కూర్చొని దమా ఖరాబ్ అవుతుంది. ఇట్లా పని పోతానన్న పొద్దున పోయి పొద్దు కంగొస్తా, ఇక మైండ్ రిలాక్స్ ఉంటది, అప్పుడు నేను మంచిగా బతకొచ్చు. సరే సరే పో. హలో, ఎవరు మాట్లాడేది? నేను సరిత, నేను రమేష్ అని మాట్లాడుతున్నా. ఇలా పనికి వస్తున్నావా లేదా అని ఫోన్ చేసిన. వస్తున్నా రమేష్, ఇక రేపు వస్తా అని చెప్పినా కదా, ఖచ్చితంగా నేను వస్తా అని చెప్పినా. వస్తున్నావు, టిఫిన్ బాక్స్ పెట్టుకున్నా, ఇప్పుడే ఇంట్లోకి బయటికి వెళ్ళినా. వస్తున్నా. సరే సరే వస్తున్నావు, బాగానే ఉంది. కానీ నీ ఎంబటి సరోజు ఉంటుంది చూడు. ఆ ఆ సరోజ కింది ఇళ్ళల్లో ఉంటది. ఆ సరోజు వస్తుందంట, ఆమె నువ్వు కలిసి రవి. ఇక నీకు ఒకదానికి ఇంత దూరం తెలియదు కదా. ఇక ఇద్దరు దోస్తానం చేసి ఇద్దరు కలిసి ఇంత దూరం నడుచుకుంటారు. అది వస్తప్పుడు నేను దించుతా గానీ నిన్ను. సరే సరే రమేష్, వస్తాం. ఇప్పుడు ఏడున్నావు చెప్పు, ఆమె ఫోన్ చేసి ఇక నువ్వేడుంటే ఆడికి రమ్మంట. మా ఇంటికాడనే ఉన్నావు, ఇంట్లోకి బయటికి వెళ్ళా, నువ్వు ఫోన్ చేస్తూనే ఉన్నావు. మరి మా ఇంటికాడికి రమ్మను. సరే సరే ఆడనే ఉండు, ఆమె ఆడికే రమ్మంట. ఇద్దరు కలిసి రవి. సరే మంచిది. పని పోతాని ఎవరితోనో ఫోన్ మాట్లాడుకుంటా నిలబడ్డా చూడు. ఇక ఏమనాలి దీన్ని? సరిత, పనికి వస్తున్నావు కదా, రమేష్ అన్న ఫోన్ చేసిండు, ఇక నీ ఎమ్మటి కలిసి రమ్మన్నాడు. నువ్వు ఇట్లా అయ్యాలనేనా ఫస్ట్, లేకపోతే నిన్నమన్న పోయినవా? నాకు ఇప్పుడే చేసిండు సరూప. ఇక సరూపు వస్తుంది, ఆడనే ఇల్లవాడు, కలిసి రవి, ఇద్దరు కలిసి రవి అని చెప్పిండు. ఇక నేను ఇయ్యాలనే ఫస్ట్, నువ్వు ఇప్పుడేనా? అవునవును, ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నా కదా, ఎక్కడ టైం పాస్ అయితే లేదు. ఇక ఉత్తగానే ఊలామే ఉంటున్నా, రోజు టీవీ ముందట కూర్చుంటే. ఇక పిల్లలు వచ్చేసరికి ఏం చేస్తా, ఎక్కడ టైం పాస్ అయితే లేదని అంటే, ఇక అన్న సీసల కంపెనీలో పని ఉందమ్మా, మరి వస్తారా అని అంటే, సరే అన్న వస్తా అని అన్న. ఇక ఓరోరమన్నా అంటే, ఇక నీ పేరు చెప్పిండు. సరే తీ, ఇద్దరం సోపదయ్యి వస్తాం తీ. ఇక ఆ తోరికి ఇట్లా ఇక పిల్లలు లేరు, ఏం లేరు, ఇక నిమ్మలంగానే ఏ టెన్షన్ లేకుండా ఉంటది, మరి వస్తాం తీ అన్న అని చెప్పిన. పోదాం పా మరి. అమ్మో, బయటలో సోపతి బాగా అయింది కదా. ఇక నిన్న మొన్న సంధి నేను ఉంటలేని ఇంటికాడ. ఇక వాళ్ళు వీళ్ళు ఇంటికాడ ముచ్చట పెడతానికి వస్తుర్రు. ఇక వాళ్ళతో వీళ్ళతో ఇక ముచ్చట మరిగినవు. ఊరంతా తిరుగుతున్నావు, వాళ్ళ ఇంట్లో పొంటి వీళ్ళ ఇంట్లో పొంటి తిరిగి అన్ని ముచ్చట తడుచుకొని వస్తే ఇక ఇట్లా పని పోదామని డిసైడ్ అవుతున్నారు. సరే సరే తీ బిడ్డ, పో. ఎట్లా పోతావో ఎట్లుంటావో నేను ఇట్లా చూస్తా. ఇంట్లో మాట వినకుండా కేర్ చేయకుండా పోతున్నావు కదా. అమ్మో, యువతోతి నేర్పిందో ఇక దాని పుల్లు పాడు కాదు, దానింత మన్ను వెయ్య యువతోతి నేర్పిందో నా కోడలకు. సరిత, మీ అత్తెందుకు అట్లా తిడుతుంది? ఓయమ్మో, నన్నే తిడుతుందా ఏంటి తల్లి? నేను ఇయ్యాలనే ఫస్ట్ నీతో మాట్లాడు. ఇక నీ పెళ్లి ఎన్నేళ్ల కింద అయిందో నాకు ఇట్లా ఎరకలేదు గాని, ఇక నీకు పిల్లలు కాలేదు, ఇక మీ అత్త గీమని అని తెలుసు కానీ నాకు అంతకు మించి ఏం తెలియదు తల్లి. ఇప్పుడు రమేష్ అన్న ఫోన్ చేస్తేనే కదా నాకు తెలిసింది. అందుకొరకే మీ ఇంటికి వచ్చిన, ఏనాడన్నా మీ ఇంటికి వచ్చిందా, నీతో మాట్లాడినా? మీ అత్త చూడు సూటిపోడు మాటలు ఎట్లా తిడుతుంది, నన్నే తిడుతున్నట్టుంది. సరిత, పోని సరుప, ఆమె గురించి నీకు తెలియదు, అది బద్మాషిది. అది ఆమె మాటలు పట్టించుకుంటే మనం ఆగమైతాం కానీ. టైం అవుతుంది, పోదాం పదబ్బున. ఇక నడుచుకుంటా పోయేసరికి ఎంత టైం అవుతుందో ఏమో. నువ్వు ఆమె మాటలు పట్టించుకుంటావు, అట్లనే మొత్తుకుంటావు. నువ్వేం ఫీల్ కాకుండా నడుపోదాం పా. రూబాబ్ల మన్ను పోయి ఎంత రూబాబ్తోనే పోతుంది చూడు. ఎవరికి భయపడతలేదు, అత్తకు భయపడతలేదు, మొగనికి భయపడతలేదు. ఇంట్లో ఎవరికి భయపడకుండా ఎంత దర్జాగా మొగరాయిలు లెక్కెచ్చబోతుంది చూడు. దీనికి బాగా బలిసింది. మంది మాటలు పట్టుకొని మనం పోతేనంట, మళ్ళీ వచ్చేసరికి ఇల్లాగమైందంట. ఏమైనా మంది మాటలు వింటుంది, మంది ఎట్లా చెప్తే అట్లా పోతుంది. సరే సరే పోనీ చూద్దాము ఎంత కడకైతుందో దాని సంగతి. ఫోన్ల పొక్కన దెంగ ఎవరితో మాట్లాడుతుందో, ఫోన్లో ఒకటే ఫోన్లు వస్తాయి. ఇక మొగడేమనకుట్టా, ఇక నా కొడుకు నిమ్మలమైన మనిషి కాబట్టి ఇక అట్లా ఆడుకుంటుంది మొగన్ని. సరే సరే పోనీ ఎన్ని రోజులు పోతుందో నేను ఇట్లా చూస్తా. ఎన్నడన్నా బయట పడదా, నేను అప్పుడు వేసుకున్నా దాన్ని. పోయమ్మో, సరిత సరూప ఎక్కడ జోరుగా పోతుర్రు, టిఫిన్ బాక్సులు కట్టుకొని బ్యాగ్ వేసుకోను. ఎక్కడ పోతుర్రా? అదే అక్క, సీసల కంపెనీలో నేను రమేష్ చెప్పే కదా, ఈ ఇద్దరు మనుషులు అవసరము, ఇద్దరు మనుషులు పడతారు అని అంటే, ఇక నేను ఒక్కదాన్ని ఫిక్స్ అయిపోతే ఇక సరూపకు ఫోన్ చేస్తానంటే, సరే నేను ఉత్తగానే ఇంట్లో ఉంటున్నా కదా, ఇక సారీతో వస్తేనే ఇంగిట్లు వస్తాను ఏమన్నదంట. ఇక సరే ఇద్దరు కలిసి రవి అని ఫోన్ చేసేస్తే ఇద్దరం కలిసి పోతున్నాం. అక్క, తిన్నవా?
ఏడు చెల్లె ఇంకా తినలేదు, ఇంత పొద్దుగల నూకుడు పోతాది. మరి మీ అత్త నీ మొగుడు ఏమంటలేరా అనేమ్మ, బాగానే ధైర్యం చేసిపోతున్నావు. ఏందక్క అనేది ఏమన్నా అనుకోనివో అమ్మ కయ్యా కయ్యా ముచ్చుకుంటారు ఇద్దరు తల్లి కొడుకులు. అమ్మ నా మీద ఇంత ఘనం ఉందక్క. ఏమనుకుంటా మీరు సప్పు తట్టుంటారు, మీకు పని చేసాత కాదు, నన్ను ఏమిస్తలేరు. మరి నాకు ఒక్క రూపాయి చేతి ఉండకుంటే నాకు పిచ్చి లేస్తుంది. ప్రతి దానికి నీకు చేసి చాపాలా అని అదో ఇదో ముట్టుకోగానే సరే సరే పో, ఎంత కడుకుపోతావో ఎట్లా పోతావో నేను ఇట్లా చూస్తా పోనైతావో అని అన్నది. సరే తీయని దాని మీద తన్నట్టు ఇక మా వచ్చి నాకు టిఫిన్ కట్టుకొని మరి ఏందక్క ఆడదానికి ఇంకా వండుకుంటే నేను ఇట్లా కట్టినే వండుకుంది నా చెప్పు. తెలిపికర్ ఏం లేదు వాళ్ళకైతే. మరి కొడుకుకు ఒక మాట చెప్తే మాయే నన్ను మస్తు తిడుతుంది, ఎందుకే నువ్వు పోవుడు అవసరమా, ఏం తక్కువ అవుతుందని నిమ్మలంగా తిని పండుకోక తెచ్చి పెడితే అని అంటుంది. కానీ మరి ఉత్తనే పుణ్యానికి ఎట్లా తినాలి చెప్పు నేను అని అదో ఇదో మాటలు మస్తు అన్నక్క. ఇక మా వచ్చిన ఏమని అనుకోని ఒకటే గులుగుతుంది. అవును పెంటక్క మస్తు సాపిస్తుంది, ఓయమ్మో ఓయమ్మో ఎంత గనం తిడుతుంది తెలుసా. మంది నోట్ల మందు పోయే మందే నేర్పిరు నా కొడకు. మంది మాటలు పట్టుకొని మనం పోతేనంట మంది వచ్చేసరికి ఇల్లాగమైందంట. మందే నేర్పుతున్నాయి నా కోడలకు. ఓ అని ఏదో సాపిస్తుంది అక్క. ఏమనాలి, నేను ఎన్నడూ ఈమెతో మాట్లాడలేదు. ఇప్పుడే రమేష్ ఫోన్ చేసి చెప్పిండు ఇక సరిత వస్తుంది. ఇక సరిత తెలుసు కదా నీకు, ఆమె నువ్వు కలిసి రర్రీగా ముచ్చట పెట్టుకుంటూ వస్తే ఎంత దూరం అయినా తెలియదు. ఇక దబా దబా నడుచుకుంటారు, అదే వస్తప్పుడు ఎట్లా వద్దు అని అంటే సరే తీ, నాకు మళ్ళా దారి తప్ప నేను వాళ్ళ ఇంటికే పోతుంది అని ఓ పోయి నిలబడ్డక్క. ఓ అమ్మ ఎన్ని మాటలు అక్క, మస్తు మాటలు తిడుతుంది. నన్ను తిట్టినట్టే అనిపిస్తున్నాయి అక్క అన్ని మాటలు. నేను నిన్నడు ఈమెతో మాట్లాడింది కానీ కాదు, ఈమె ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. ఓ అట్లా తిడుతుంది అక్క, ఏమనాలి చెప్పిగా. అది అట్లనే తిరుగుతుందేమ్మా, అది మంచిది కాదు. దాని నోటికే మొక్కాలి, దాని నోట్లో ఎప్పుడు పురుగులు పడతాయో గాని ఓయమ్మ ఓయమ్మ ఏ మాటలు వస్తాయి, ఏమైనా మందు సిరి పోసుకుంటది. ఇక మంది ఇళ్ళనే ఉంటది, దాని కన్నంతా మందే నేర్పుతున్నారు. అమ్మో మరి కాదు అదే మాట మరి కొడుకు చెప్తే కాదా ఈగురము. ఈగురంగా తిడుతున్నాదమ్మా అందరినీ. ఆమె అలా కొడుకు సుఖమైన అని ఇక మందు సిరి పోసుకుంటున్నా అది జరుండు జరుండు. ఇక నా ముందట అయితానని ఎన్నడైనా నా ముందట ఏదో ఒక తీట పంచాయతీ తీసుకొచ్చింది. నా ముందట ఏమైనా నేను అన్ని తీస్తా చూడు ఏమనుకుంటుందో అది కానీ. ఇక పోనీ పోనీ అని ఊకుంటా ఉంటే ఊరంతా నాది అన్నట్టు కయ్యా కయ్యా మొత్తం పంచాయతీ చేస్తుంది. ఎవరు అమ్మ అగ్గకు దొరికి రాని ఎట్లా పడితే అట్లా ఎట్లా నోటికి వస్తే అట్లా మొత్తుకుంటూనే ఉంటది. ఇక పూరి పెంటక్క ఆమె గురించి తెలిసిందే కదా. ఇక నేను ఏమన్నా మొత్తుకొని సరుక ఊకో నిన్ను ఏమంటలే తీయరాదు, ఊకో ఊకో అవి నోటికి ఏం మొక్కుకోవాలి, ఎట్లా నోటికి వస్తే అట్లా మాట్లాడుతూనే ఉంటది. ఏమనుకోకు సరూపాన్ని బట్లాడు బట్లాడు తీసుకొచ్చినాక. కాదు ఈ పోరికి ఏం ఎరకలేదు, ఏం కథ తెలియదు, మూతి తెలియదు, ముక్కు తెలియదు. ఈ ఇంటికి ఒవ్వరు స్థాల మీద పెట్టి ఓయమ్మ సాపించుకుంటూ తింటూనే ఉంటది. ఎవడు పడతాడు అక్క ఇయ్యాల రేపు అట్లా తిడితే ఇక నేను పంచాయతీ చేద్దాం అనుకున్నా ఉల్టా తిరిగి కానీ అమ్మో మళ్ళీ టైం అవుతుంది. ఇక మళ్ళీ పని కాడికి పోయేసరికి లేట్ కాగల్లా. ఇక సారు మొట్టమొదటి రోజు ఇట్లా లేట్ వస్తారు అని అనుకోగలని ఇక దాంతో ఒక్క మాట ఇట్లా సప్పుడు సరి చేయకుండా మా వచ్చినాక జరుండు పొద్దుకంగా పని తెంచి ఇంటికి పోయినాక ఆమె పని ఏందో చూసుకుంటా గాని. ఏమమ్మ మీ అత్తది నడుస్తుంది ఓ ఏం సాగుతుంది అట్లా సాగుతుంది. ఎవరిని చూసుకోను మరి మీ అత్తకు అంటారు బాబు. ఎవరితో మాట్లాడదు, ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడదు, ఇంటి అవతలతో మాట్లాడదు. ఎవరిని పల్లెత్తి వాళ్ళు కరియది. ఏం మంచి అమ్మ మీ అత్త. ఎవడొద్దా ఆమెకు. ఈ కొడుకు ఆమె మొగడు ముగ్గురు నిమ్మలంగా ఉంటే చాలు, ఎవడన్నా ఎక్కడన్నా పోని. మరి కోడలు పానం ఇట్టేట్టుంది, ఏం కథలు గింత చింతలేదేమి మీ అత్తకు. ఇంకా పని పోతున్నావు పంగ పోతున్నావు అని తిడుతున్నావు నిన్ను. అగో ఫోన్ వస్తుంది అక్క, రమేష్ అని ఉన్నట్టుండు. హలో రమేష్ వస్తున్నాం జరండు బయటికి వెళ్ళాము. ఒక 10 నిమిషాలు ఆడనే ఉంటాం, ఆగరాదు. పోతున్నా అక్క, టైం అయినట్టుంది. ఒకటే ఫోన్ చేస్తుండు. సరే అక్క ఫోన్ చేసి మాట్లాడుతుంది నీతోని. సరే పొర్రెమ్మా. ఓయమ్మో ఇల్లు పని పోతుర్రా, ఎక్కడన్నా పోతుర్రా, టీక్ టాక్ తయారై పోతుర్రు. ఎండకాడికి చేస్తుందో ఏమో అమ్మా. ఇక అత్త అట్టనే ఉంది, కొడలు అట్టనే ఉంది. ఈ ఫోన్ చూస్తే నాకు ఏదో తేడా కొడుతుంది. కాదు ఇన్నిసార్లు ఫోన్ చేస్తాడేంటి ఆ పిల్లగాడు. అంత ముందే పెళ్లి కాలేదు, మరి ఎట్ట చేస్తాడో ఏం కథనో ఈ పోరిని. ఆడోళ్ళంటేనే ఓర్వడాడు, మరి ఎంతకాడికి చేస్తారో అమ్మా. ఇగో ఎట్లుంది లేండి మన వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. రేపు కంటిన్యూషన్ పార్ట్ వస్తుంది, అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇంకా మీరు మా కోసం ఒక చిన్న లైక్ కొట్టిరి అంతే, పెద్దగా చేయాల్సిన పని ఏం లేదు. చిన్న లైక్ కొట్టిరి అంతే. లైక్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అప్పుడు మన ఛానల్ ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టిరులా. అట్లనే వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. ఇంకా అదే చెప్పిన కదా వీడియో స్టార్టింగ్ లో కొంచెం సజెషన్స్ మీకు తెలిసినవి ఏమైనా ఉంటే ప్లీజ్ కింద సజెషన్స్ చెప్పండి. అంటే దానికి హోమ్ రెమెడీ కానీ ఏదో ఒకటి సజెషన్స్ ఇవ్వండి ప్లీజ్. తప్పుగా అర్థం చేసుకోకండి. ఏంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ వీడియోలో తీసుకొచ్చింది అని అనుకుంటున్నారా?
ఏదో నాకు మన సబ్స్క్రైబర్లు 5,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, ఆ 5,000 మందికి చెప్తే నాకు కొంచెం తగ్గుతుంది. అంటే వాళ్ళు చెప్పే విధానం ఎట్లెట్లుంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్తుంటారు కదా, వాళ్ళు చెప్పినట్టు పాటిస్తేనే తగ్గుతుందేమో అని ఈ ఇంటెన్షన్తో నేను వీడియోలో చెప్పడం జరిగింది. ప్లీజ్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. ఇంకా రోజు తప్పకుండా వీడియోని ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా మనకు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట.